podium and monitors. Good evening, everybody. Digital media and influencers అవార్డ్స్ అందుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఒక కష్టపడ్డప్పుడు ఎవరైనా ఒక సాధించే ప్రయత్నం, ఫోక్ సాంగ్స్ మీ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు ఎవరైనా కష్టపడ్డప్పుడు దాన్ని అభినందిస్తూ మీకు ఒక అవార్డు లాంటిది, అభినందనలు లాంటివి వస్తే ఆటోమేటిక్గా మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ ఇంకా మీరు కొత్తగా క్రియేట్ చేయడానికనే ఉంటుంది. సో సమాజానికి ఉపయోగపడే విధంగా, అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా మీ వీడియోస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అలాంటి కోవాకు చెందిన వారే కాబట్టి ఈరోజు మీరు ఈ వేదిక మీద ఇంత అద్భుతమైనటువంటి స్టేజ్ పైన మీరు అవార్డ్స్ అందుకుంటున్నారని భావిస్తున్నాను. సో మీ అందరికీ ఇంకా ఇలాంటి గొప్ప అవార్డులు, ఇంతకంటే గొప్ప అవార్డ్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకే శుభాకాంక్షలు చెప్పాను కాబట్టి మీరు చప్పలు కొడతారేమో అని ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. సో మేడం గారు జ్యోతి సుకుమార్, ఓకే, మిమిక్రీ అడిగారండి. ఎప్పుడు మిమిక్రీ నాది చూస్తూనే ఉంటారు, బోర్ ఫీల్ అయి ఉంటారు. బోర్ హోగా లోగ్ నోనా సరే, రైట్. ఇందాక మా వాడు బీట్ బాక్సర్ అని చెప్పేసి చేస్తావా? ఓకే, రైట్. మనోడు భలే చేశాడు, చాలా హ్యాపీ అనిపించింది. సో సపోజ్ ఎగ్జాంపుల్ కి ఈరోజు ఇక్కడ మీరు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, విజయ్ దేవరకొండ గారు మిమ్మల్ని విష్ చేస్తే, మీరు అవార్డ్స్ అందుకున్న సందర్భంగా విష్ చేస్తే ఎలా ఉంటుందో సరదాగా చూపిస్తాను. ముందుగా వస్తున్నారు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మీ అందరి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ నిజంగా ఎంత చక్కగా మీ అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కావచ్చు, అసలు నిజంగా ఇన్స్టాలో కావచ్చు, చాలా చక్కగా అద్భుతమైనటువంటి వీడియోస్ చేస్తూ ఈరోజు అవార్డు అందుకోవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఈ అవార్డ్స్ ఇస్తున్నటువంటి స్పాన్సర్స్ కి అందరికీ కూడా, అలాగే హైబీస్ టీవీ నిజంగా ఆ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకున్నాడు. కళ్యాణ్ పిలిస్తే రాలేనుకున్నా. ఐషు ఏంటి ఇప్పుడే వచ్చావు, అప్పుడే వస్తే నా కారులో తీసుకొచ్చేవాని కదా. ఏదైనా సరదాగా చెప్పారు, అమ్మాయి ఇల్లు ఎక్కడో ఉంటుంది, నా ఇల్లు ఎక్కడో ఉంటుంది, అంతా కాని పని. ఏమన్నా ఇక్కడ అవార్డ్స్ లో కలుసుకోవడం తప్ప, అలా సరదాగా మాట్లాడుకోవడం తప్ప, అదే నేనేమో రామ్ చరణ్ నా లేకపోతే పవన్ కళ్యాణ్ నా, ఏదో సరదాగా మాట్లాడుతున్నాను అంతే. మీ అందరి అభిమానంతో ఈరోజు ఇంతటి వాడినాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ చిరంజీవి. ఈ విధంగా ఉంటుంది. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు అయితే ఈ రోజు చాలా సంతోషం. ఐబీఎస్ టీవీ వారు చక్కటి అవార్డు ఫంక్షన్స్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అవార్డ్స్ అందుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా అవార్డు ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తెమ్మిడి అని అప్ప, కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఈ విధంగా సరదాగా బాలయ్య బాబు గారిని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే
ఈరోజు మీ అందరూ కూడా అవార్డ్స్ అందుకున్నటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అవునా కదా? ఈ విజయ్ దేవరకొండ గారు అయితే ఏం మాట్లాడుతున్నారు రాబాయ్, అరే గా పోరి చూసినావారా ఏమున్నది, అదో ముందర వరుసలో కూర్చున్నది ఐశ్వర్య అంట, అమ్మ పేరు మస్తు ఉన్నది కదా, జర హీరోయిన్ గా చేయమ్మా మస్తు ఉంటావు. సరదాగా తీసుకుంటే అట్లా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, చాలా ఆనందంగా ఉంది. ఆ మాదిరిగా చూస్తే ఈ రోజు అవార్డు అందుకున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ మాదిరిగా ముందు వాడి అవునా కదా తమ్ముళ్ళు, గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే ఇక్కడ భారతీయ సిమెంట్ కూడా చాలా చక్కగా మనకు స్పాన్సర్షిప్ చేసింది కాబట్టి, సో జగన్ గారు కూడా సరదాగా మాట్లాడితే ఎలా మాట్లాడతారు. విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కే పాల్ గారు ఉన్నారు, నాకు తెలిసే 140 దేశాలు తిరిగాను, మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అవునా కదా? ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకున్నట్టు అవుతుంది. మీ అవార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. ఎవడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు? ఎవర్రా మీరంతా? మమ్మీ అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన. థ్యాంక్ యూ. Fantastic, sir. I also want to tell you one Bommaril dialogue. Antena? Next you continue. Antena? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తా. కాదండి, మీకు ఫెలిసిటేట్ చేస్తాము. Can we give a round of applause to the gentlemen on stage, ladies and gentlemen? Fantastic. I request